మేము సదా మేము బాధగానే చూసాం మాత. నీ ఉదాసీనతకి కారణమేమిటి మాత? అంటే మేము నీ దుఃఖాన్ని తెలుసుకునేందుకు యోగ్యులం కాదా? లేదంటే నీ దుఃఖానికి కారణం మా అన్నా చెల్లెళ్ళమా? లేదా మేము ఏదైనా అపరాధం చేశామా మాత? నిజమేమంటే మా మాతని ప్రసన్నంగా చూడాలని మేం తపిస్తున్నాం. సమాధానం ఇయ్యి మాత. నీ అయిష్టానికి కారణం ఏమిటి? సమాధానం ఇయ్యి మాత, సమాధానం ఇయ్యి. నేడు నువ్వు నీ దుఃఖానికి కారణం మాకు చెప్పాల్సిందే మాత. లేదా మా వల్ల అపరాధం జరిగి ఉంటే మాత నువ్వు మమ్మల్ని దండించు. లేదు యమయమి, లేదు. మీరిరువురు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. మీ ఇద్దరి అపరాధమని ప్రశ్నే తలెత్తదు. మీ ఇద్దరి ఎడల నా మనసులో అపార ప్రేమ ఉంది. మాత, మాకు నీ దుఃఖానికి కారణం చెప్పు. నా దుఃఖానికి ఏ కారణమూ లేదు పుత్ర. అంతే, అలాగే నా మనసు అశాంతిగా ఉంటుంది. కానీ ఎందుకు మాత? మాకు నీ ఈ అశాంతికి కారణం తెలుసుకోవాలని ఉంది మాత. మాకు స్పష్టంగా చెప్పు. మా తేజస్వి పితరుడు సూర్యదేవుడు నీపై కోపగించాడా? లేదా నీకే స్వయంగా ఆయనంటే ఇష్టం లేదా? హఠం చేయొద్దు యమాయమి. నన్ను నా దుఃఖాలతో వదిలేయండి. లేదు మాత, లేదు. నేడు నీవు నీ దుఃఖానికి కారణం చెప్పాల్సిందే. చెప్పండి మాత, చెప్పండి. యమా, యమి, ఇది నిజమే. మీ మాట సదా మేమంటే అయిష్టంగానే ఉంది. పితాశ్రీ ప్రణామం. అయిష్టంగానే కాదు యమా, యమి, వివాహం తర్వాత దేవి సంజ్ఞ సదా మేమంటే భయపడుతూనే ఉంది. కానీ భయానికి కారణమేమిటి పితాశ్రీ? యమా, మీ మాత అనుకునేది మా తేజం ఈమెని భస్మం చేస్తుందని. మేము అనేక మార్లు ఈమెకి నచ్చజెప్పాం. మా తేజం బయటి ప్రపంచానికని, నీ కొరకు మా హృదయంలో అపారమైన శీతల ప్రేమ ఉందని. స్వామి, పసికందుల సమక్షంలో ఈ పురాణ ప్రవచనం ఆవశ్యకమా? నీ భయాన్ని దూరం చేయడానికి బహుశా యమయమీలకు ఈ పురాణ పరిచయం పరమావశ్యకం. వారిలాగానే మేము నీ ప్రేమని పొందాలనుకుంటున్నాం. నువ్వు సదా మా ప్రేమని తిరస్కరించి మమ్ము భయంతోటి ఉపేక్షతోటే చూశావు. మీరే చెప్పండి యమా, యమి, ఇలాంటి వాతావరణంలో జీవితాన్ని గడపడం సంభవమా? తమరు సదా నా దోషాల్ని వెతుకుతూ ఉంటారు. ఒకవైపు మాటలతో శాంతపరిచారు, కానీ మరోవైపు మీ తేజాన్ని పెంచుతూ నన్ను భయపెడుతూనే ఉన్నారు. అందుకు సంతోషించేవారు. పతిగా నిశ్చల ప్రేమని మీరెప్పుడూ చూపలేదు. సంజ్ఞ, నువ్వు మాపై మిథ్యారోపణ చేస్తున్నావు. ఇది మిథ్యారోపణ కాదు, సత్యం. నా భయాన్ని దూరం చేసే సాకార ప్రయత్నం మీరెప్పుడు చేయలేదు. నువ్వు మరలా మాపై మిథ్యారోపణ చేసి మా సహన శక్తిని అంతం చేస్తున్నావు సంజ్ఞ. నిజమేమిటంటే నీతో కలిసి ఉండి నేటి దాకా మేము ఎంతో సహించాం. నాకు కూడా సహనశక్తికి నశించిపోయింది. మీలాంటి వ్యక్తితో కలిసి ఉండడం అసంభవం. నేను మీతో ఒక్క క్షణం కూడా ఉండను. ఇది నా ప్రతిజ్ఞ. మాతా, 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 ఆగు మాతా, 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 ఆగు మాతా, 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 మమ్మల్ని తిరిగిరా విడిచి మాతా. వెళ్ళవద్దు మాతా. మాతా, మాతా, మాకు నీ చరణ ఛాయ కావాలి మాతా. తిరిగిరా మాతా. లేదు, ఇక నేను తిరిగి రాను. నా ప్రతిజ్ఞ తర్వాత నేను సూర్యలోకానికి తిరిగి రావడం అసంభవం. మాతా,
నారాయణ నారాయణ. హే పరమపిత, తమరి సుందర సృష్టిలో ఏం జరుగుతోంది? నేను చూస్తున్నదేమిటి? సకల జగతిని తన తేజంతో ప్రకాశింపజేసే తేజస్వి సూర్యదేవుని కుటుంబంలోనే అంధకారమా? శివ 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 శివ. ఈ స్థితిని మార్చాల్సిందే, ఈ స్థితిని మార్చాల్సిందే. ఓం నమః శివాయ. నారద, నీ కర్తవ్యం నిన్ను పిలుస్తోంది. పరమశివుని యోగ సమాధికి భంగం కలిగించడానికి కైలాసం వెళ్లే బదులు నీ కర్తవ్యాన్ని గుర్తించు. ఇంకక్కడ ఆగిపోరారదా? తమ ఆజ్ఞ పరమపిత. నారాయణ నారాయణ. భ్రాత భ్రాత, మన మాత సూర్యలోకం విడిచి వెళ్ళిపోయింది. ఇక మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? నిజం చెప్పావు సోదరి, నిజం చెప్పావు. మాత చరణ ఛాయ లేకుండా మనం సూర్యలోకంలో ఉండడం అసంభవం. నేను సూర్యలోకం విడిచి పృథ్వీలోకానికి వెళ్ళిపోతాను. నన్ను నేను జలంగా మార్చుకుని యమునా నది అయిపోతాను, యమునా నదినైపోతాను. దేవి ఏమి? నేను పర్వతరాజు హిమాలయుణ్ణి. తమరికి పృథ్వీలోకానికి హార్దిక స్వాగతం పలుకుతున్నాను. జయమో జయమో దేవి యమునా, నీకు జయమో. జయమో జయమో యమునా, నీకు జయమో. జయమో జయమో దేవి యమునా, నీకు జయమో. దేవి యమునకి జయమో. భగవంతుడు శ్రీహరి కృపతో తమరి వ్యధ మాకు తెలియనిది కాదు దేవి యమి. తమరి దుఃఖాన్ని వ్యధని మర్చిపోయి తమరి విధంగా పృథ్వీవాసుల్ని తృప్తిపరచ రావడం ఆదరణీయం. కథలు పురాణాలు సదా తమరి కర్తవ్యనిష్టని గానం చేస్తూనే ఉంటాయి. పర్వతరాజ హిమాలయ, తమరి స్థానం నాకైతే పితరులు సూర్యదేవులు, మాతా సంజ్ఞ వల్లనే ఆదరణీయమైనది. తమరు తమ రాజ్యంలోని పర్వత క్షేత్రంలో నాకు స్థానాన్నిచ్చి ధన్యురాల్ని చేశారు. నిజమేమంటే దేవి యమి, తమరి చరణాల పరమపావన స్పర్శ తగిలి కేవలం నేనే కాదు, సమస్త పృథ్వీవాసులు పవిత్రులై ధన్యులవుతారు. నేటి నుండి పర్వత శిఖరం తమరి నివాస క్షేత్రంగా మారి యమునోత్రి అనే నామంతో విఖ్యాతి నొందుతుంది. సకల జనులను తృప్తిపరచవచ్చిన దేవి యమునకి జయము. జనులందరినీ సంతృప్తిపరచవచ్చిన దేవి యమునకి జయము. అమ్మా, తిరిగిరా అమ్మా, వెళ్ళకమ్మా, తిరిగిరా అమ్మా. మమ్మల్ని విడిచి వెళ్ళకమ్మా, విడిచి వెళ్ళకమ్మా. అమ్మా, తిరిగిరా అమ్మా, వెళ్ళకమ్మా. మమ్మల్ని విడిచి వెళ్ళకమ్మా. అమ్మా, తిరిగిరా అమ్మా, తిరిగిరా. వెళ్ళకమ్మా, మమ్మల్ని విడిచి వెళ్ళకమ్మా, వెళ్ళకమ్మా. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. సూర్యపుత్ర యమదేవ, నా మాట విను. ఏం వినాలి, ఏం చూడాలి దేవర్షి? నా కళ్ళ ఎదుటే
నా సమస్త కుటుంబం చిన్నాభిన్నమైంది. నాకు జన్మనిచ్చిన మాత, నా ప్రాణాల కన్నా మిన్నైన సోదరి నన్ను విడిచి వెళ్ళిపోయారు. అనడానికి వినడానికి ఏమీ మిగల్లేదు దేవర్షి. తమరు నన్ను క్షమించండి. సూర్యపుత్ర యమదేవ, నాకు తమరి దుఃఖభారం తెలుసు. కానీ మనం ఏది దుఃఖం అనుకుంటున్నామో అది వాస్తవానికి దుఃఖం కాదు. విధాత ఇచ్ఛతో మనకి పరీక్ష అవుతుంది. సంకటం, దుఃఖమయ కాలంలో ఈ విధంగా తమరు కుంగిపోతే భవిష్యత్తు ఏముంటుంది? భవిష్యత్తు భవిష్యత్తు గురించి చెబుతున్నారా దేవర్షి? నా వర్తమానాన్ని ఇంతటి దుఃఖం, సంకటమయ అంధకారం ఆవరించినప్పుడు అసలు భవిష్యత్తు లేకపోవడమే మంచిది. అలా అనకండి యమదేవ, అలా అనకండి. మరేమనను దేవర్షి, ఏమనను? నా ప్రియ మాత, ప్రియతమ సోదరి వెళ్ళడం చూసి కూడా నేనేమీ చేయలేకపోయాను. నేను యమి దుఃఖాన్ని చూడలేకున్నాను దేవర్షి, చూడలేకున్నాను. నా అంతట నేను నా జీవితాన్ని అంతం చేసుకుంటాను. నారాయణ నారాయణ. యమదేవ, జీవితాన్ని అంతం చేసుకుంటే సమస్యలు అంతం కావు కదా. జీవితాన్ని అంతం చేసుకుంటే నేను నా ప్రియ సోదరి దుఃఖాన్ని చూడక్కర్లేదుగా దేవర్షి. యమదేవ, జీవితాన్ని అంతం చేసుకుంటే ఆ దేవి యమి సమస్య అంతం కాదు, ఇంకా ఆ మాత సంజ్ఞ సమస్య కూడా. ఇందుకు తమరు పురుషార్థం సాధించాలి. పురుషార్థం. లేదు దేవర్షి, లేదు. నేను ప్రియ యమి దుఃఖాన్ని చూస్తూ ఎట్టి పురుషార్థానికి సాహసం చేయలేను. ఒకవేళ నేను యమి దుఃఖాలని పరమసుఖాలుగా మార్చే రహస్యం చెబితేనో? అప్పుడు ఇంకా తమరు ఏం చెబితే అది చేస్తాను దేవర్షి, అది చేస్తాను. నాకు త్వరగా ప్రియ యమి పరమసుఖానికి రహస్యాన్ని చెప్పండి. ద్వాపర యుగంలో జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు పృథ్వీలోకంలో ధర్మ సంస్థాపనకై శ్రీకృష్ణునిగా అవతారాన్ని ధరిస్తారు. కానీ భగవంతుడు శ్రీకృష్ణుని పావన అవతారానికి నా సోదరి యమికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది యమదేవ, సంబంధం ఉంది. శ్రీకృష్ణ అవతార సమయాన తమరి ప్రియ సోదరి దేవి యమునా తీరమే శ్రీకృష్ణుని బాలలీలకు కేంద్రమవుతుంది. ప్రభు చరణస్పర్శ తగలగానే ఆమె పాత దుఃఖాలన్నీ మర్చిపోతుంది. ముల్లోకాల్లోనూ ఆమెకు గౌరవాదరాలు లభిస్తాయి. నా సోదరి సౌభాగ్యాన్ని విని నాకు ఆనందంగా ఉంది దేవర్షి. నేను ధన్యుణ్ణి. ఇలా తమరు నన్ను దుఃఖం నుంచి బయటపడేసే మహత్కార్యాన్ని చేశారు. కానీ నేను తమరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను దేవర్షి. నారాయణ నారాయణ. శివేచ్ఛతో నాకు తమరి ప్రశ్న తెలుసును. యమదేవ, తమరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ. తమరు చూస్తూ ఉండగానే తమరి మాత, సోదరి తమని విడిచి వెళ్ళారు. కానీ తమరి పితరులు సూర్యదేవులు వారిని ఆపేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. అవును దేవర్షి, ఇది మా మహాత్మ పితరులు సూర్యదేవుల అన్యాయం కాదా? నారాయణ నారాయణ. యమదేవ, న్యాయాన్యాయాల విషయమై నేనేం చెప్పలేను. కానీ ఇది మాత్రం నాకు తెలుసు, ప్రతి ఘటనతోనూ ఒక క్రొత్త ఘటన జన్మిస్తుందని. ప్రతి రాత్రి తర్వాత క్రొత్త పగలు వస్తుంది. క్షమించండి దేవర్షి నారద. నేను జ్ఞానపూరితమైన తమరి తార్కిక భాషని అర్థం చేసుకునే యోగ్యుణ్ణి కాని. కృపతో సరళ పదాల్లో నా శంకని నివారించండి. తమరి కుటుంబం విడిపోవడం వెనుక భవిష్యత్తుకై సంకేతం ఉంది. అంటే యమదేవ, ఎక్కడ తమరి మాత అన్ని పక్కల నుంచి దుఃఖంతో, నిరాశతో భగవద్భక్తి మార్గాన పయనిస్తుందో అక్కడే తమరి సోదరి జనహితం, లోక కళ్యాణ భావనలతో పృథ్వీవాసులకు తృప్తినిస్తుంది. మరి నేను? నారాయణ నారాయణ. సూర్యపుత్ర యమదేవ, తమరు సూర్యలోకం నుంచి ఒక ప్రత్యేక ఉద్దేశం గురించే బయటకు వచ్చారు. ఆ శివేచ్ఛ వల్ల తమరికి ఆ గొప్ప ఉద్దేశం తెలియదు. తమరికి తెలుసుగా దేవర్షి. నారాయణ నారాయణ. అవశ్యం. యమలోకంలోని రిక్తస్థానాన్ని నింపేటందుకే తమరు సూర్యలోకం త్యజించవలసి వచ్చింది, బయటికి రావాల్సి వచ్చింది. యమలోకమా? అవును సూర్యపుత్ర యమరాజా. యమరాజా? తమరు ఏమంటున్నారు నారదా? నాకు ఏమీ అర్థం కావట్లేదు. నారాయణ నారాయణ.
నేను చెప్పిన దానికి సందేహించకండి. తమరు శీఘ్రంగా యమలోకానికి వెళ్ళండి. అక్కడ పరమపిత బ్రహ్మదేవుల ఆదేశంతో ధర్మరాజు, చిత్రగుప్తుడు తమకై ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. మాతా సోదరి వెళ్ళిపోయాక ఇక సూర్యలోకంతో నాకు సంబంధం తెగిపోయి ఇప్పుడు యమలోకమే నాకు స్థిర నివాసం కాగలదు. నారాయణ నారాయణ, తమరేం ఆలోచిస్తున్నారు? నా మాటపై నమ్మకం లేదా? అలా అనకండి దేవర్షి, తమరి మాట సత్యానికే ప్రతీక. నేను ఆలోచిస్తున్నది, ఈ సమయంలో తమరు వచ్చి ఉండకపోతే నేనెంత అనర్థానికి ఒడిగట్టి ఉండేవాణ్ణా అని. దేవర్షి, నేను తమరి మార్గదర్శన పొంది ధన్యుణ్ణయ్యాను. నాకు యమలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞనియండి. తమరికి శుభమగుగాక. నారాయణ నారాయణ. దేవి సంజ్ఞపుత్రుడు యమదేవునికి యమలోకం, పుత్రిక యమికి పృథ్వీలోకం స్థిర నివాసాలుగా లభించాయి. కానీ దేవి సంజ్ఞ పరిస్థితి ఏమిటి? నారాయణ నారాయణ.